హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా హస్బెండ్ లంచ్ టైంలో ఇంటికి వస్తూ ఏడీనియం మొక్కలు అనేవి తీసుకొచ్చాడండి. అయితే ఇవి రీపాటింగ్ చేయడానికి ఇంకా అక్కడ కూర్చున్నారనమాట. నాకు ఏం డౌట్ అంటే ఈ మొక్కలు ఇలా పెడితే వస్తాయా అని డౌట్. ఎందుకంటే వీటికి వేర్లు లేవు కదా, బతుకుతాయా లేదా అనేది డౌట్ అనమాట. అయితే ఇదివరకు మా హస్బెండ్ టెంపుల్ ట్రీ కూడా సేమ్ ఇలాగే తీసుకొచ్చారు, చిన్నది తెచ్చి అలా మట్టిలో నాటారంతే. ఇప్పటికీ పెద్దగా అయిందనమాట ఆ టెంపుల్ ట్రీ. సో ఇది కూడా వస్తుందనే నమ్ముతున్నాను నేను. అయితే ఈ వీడియోకి కాసేపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి, మిగతాదంతా ఇంకా మా హస్బెండే వీడియో మాట్లాడుతూ చేశారు. ఇంకా నేను కూడా సరదాగా అది అలాగే ఉంచేద్దామని చెప్పి పెట్టేస్తున్నాను వీడియోని. ఎలా ఉందో ఏంటో అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మేము ఎక్కువ శాతం కంపోస్ట్ అయిన మట్టే ఉంది కదా మా దగ్గర, అందుకని ఇంకా ఎలా పెడదాం అనేది ఆలోచిస్తున్నాం అనమాట. అయితే ఒకటే దాంట్లో అన్నీ పెట్టాల్సి వస్తుంది, అంటే ఒక 3-4 దాకా ఒకటే దాంట్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సఫిషియెంట్గా మా దగ్గర ఈ పాట్స్ అనేవి లేవు. గ్రో బ్యాగ్స్ కూడా ఎక్కడ పెట్టానో ఏంటో నాకు గుర్తులేదనమాట. అది వెతికితే కనుక తీసి అందులో విడివిడిగా పెడతాము, ఒక 2-3 వాటిట్లో. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పటికే ఎండలో తీసుకొచ్చారు వాటిని కాబట్టి ముందు అర్జెంటుగా ఎందులోనో పెట్టేస్తున్నారు. సో ఇంకా ఈ గులాబీ మొక్కకు కూడా ఏంటంటే నేను నిన్న మొత్తం ఆకులన్నీ కూడా తీసేసానండి. అలాగే ఇందులో టమాటా మొక్క వస్తే ఆ టమాటా మొక్కని కూడా పీకేశాను. ఎందుకంటే బలమంతా వాటికి పోయి గులాబీ మొక్క ఎదగట్లేదు సరిగ్గా. అందుకని చెప్పి ఇందులో వచ్చేసి ఆలుగడ్డ మొక్క వచ్చింది, ఒకవైపేమో పచ్చిమిర్చి మొక్క వచ్చింది అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈ మట్టి అదంతా కూడా తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా రెస్ట్ లేదు, మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవాలి. కాకపోతే ఇంకా గబగబా ఇదైతే రిపోర్ట్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఈ స్టీల్ దాంట్లో ఏంటంటే మేము ఎక్కువ శాతం ఈ పూలు, ఎండిపోయిన పూలమాలలు, ఇంకా కూరగాయల వేస్ట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇందులో వేసి పెడతామన్నమాట. ఇంకొకటేసారి మా హస్బెండ్కి కుదిరినప్పుడు ఒక లేయర్ ఈ చెత్త, ఒక లేయర్ మట్టి అలా వేసి పెడుతూ ఉంటారు. ఈ మట్టిలో ఏంటంటే ఫుల్ వర్మీస్ ఉన్నాయండి, అన్నీ కూడా చాలా బాగా గుల్లగా ఉంది మట్టి అంతా కూడా. సో మళ్ళీ ఇప్పుడైతే మేము ఇంకా వేరే మట్టి ఇంకా కంపోస్ట్ చేయడానికి లేదు మా దగ్గర, తెచ్చుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎడీనియం ప్లాంట్స్ మా అమ్మకి చాలా ఇష్టం అండి. అయితే ఆమె కొనుక్కుంటా అంటేను మా హస్బెండ్ వద్దు నేను తెచ్చిస్తాను అని చెప్పారు. అందుకనే ఇప్పుడు తెచ్చారనమాట. ఇక్కడ ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలి. నాకు కూడా చూడగానే బాగా నచ్చేసింది. అయితే మా హస్బెండ్ ఏమన్నారంటే దీంతో చాలా మొక్కలు అవుతాయి, కావాలంటే మనం చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ చూద్దాం, ఫస్ట్ ఇవైతే బతికితే చాలు, కావాలంటే మళ్ళీ నేను తెప్పించుకుంటాను, ఏముందిలేండి. అయితే ఈ గులాబీ దాంట్లో ఒక కవర్లో ఏంటంటే హోల్స్ చేసి దాంట్లో ఉల్లిపాయ తొక్కలు, కూరగాయల తొక్కలు అనేసి ఇట్లా వాటర్ పోసి పెడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ఒకటి గులాబీ మొక్క పోయిందనమాట, బతకలేదు. ఇది ఒక్కటే ఉంది, దీనైనా మంచిగా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇక్కడ మా హస్బెండ్ మాట్లాడేటప్పుడు అలాగే ఉంచుదాం అనుకున్నాను ఆడియో, కాకపోతే ఆయన ఏం చేశారంటే ఫోన్లో పాటలు పెట్టారనమాట. అదే ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది, మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కదా, అందుకని చెప్పి వాయిస్ అయితే తీసేసాను. ఈ కొమ్మని ఏంటంటే మధ్యలోకి ఇలా కట్ చేసినట్టు చేసి దాన్నే అల్లినట్టుగా పెట్టారనమాట. మనకి ఇప్పుడు నర్సరీలోకి వాటికి వెళ్తే అక్కడ డిజైన్గా కనిపిస్తాయి కదా ఇలాంటి మొక్కలు, ఆ విధంగా చేసి పెడుతున్నారు. అదే చెప్తున్నారు అనమాట. నేనేమో ఇంకా ఒక డబ్బాకి డ్రైన్ హోల్స్ లేవండి, అది పెట్టి తీసుకొద్దామని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చి వాటికి ఆ డబ్బాకి హోల్స్ పెడుతున్నాను. అవి పెట్టుకొని తీసుకెళ్లేలోపు ఇంకా గ్రో బ్యాగ్ ఉందిలే అందులో పెట్టేస్తానని చెప్పి మా హస్బెండ్ అన్నారు. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ కంపోస్ట్ చేయడం కోసం మనం పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మట్టి ఉంది. దీంట్లో వేసేసి పైనుంచి ఈ కంపోస్ట్ అంతా మొత్తం అంతా ఎండిపోయింది కదా, ఇది వేస్తే కుళ్ళిపోదు, కలిసిపోయింది దాంట్లో తొందరగా. కాబట్టి మనం కొంచెం ఇది వేసుకొని కొంచెం దీని కంపోస్ట్ మధ్యలో మట్టి వేసే దాంట్లో వేసాను. ఆ మట్టి దీంట్లో కలిపితే బాగుంటుంది. మధ్యలో ఇదంతా వేసేస్తున్నా. ఇదంతా తమలపాకులు, ఇవన్నీ పూలు, విడిపూలు పూజ చేసినవి, ఇదంతా కూడా దీంట్లో మంచిగా కలిసిపోయింది.
ఇదంతా ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయిన మట్టి కదా, ఈ మట్టి దీంట్లో పోసేసుకుంటే పైన తొందరగా ఇదంతా తొందరగా వచ్చేస్తుంది, పాడైపోకుండా మంచిగా అయిపోతుంది కంపోస్టు. దీంట్లో మొక్క కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మరీ ఎక్కువ తడిగా ఉందనుకో కంపోస్ట్ చేస్తే ఆ చెట్టు పెడితే చెట్టు చచ్చిపోయింది. అందుకోసం ఇలా బాగా ఎండిపోయింది తీసుకోవాలి మట్టి. మనం నీళ్ళు పోస్తే మళ్ళీ మనకి ఇదంతా కూడా తడిసిపోతుంది కదా, పాడైపోకుండా చూసుకోవాలి. మరి మధ్య మధ్యలో కొంచెం అవసరమైతే మట్టి మళ్ళీ వేయాలి. ఇట్లా మన ఇంట్లో పాత పట్కార ఉంటే ఇలా కూడా వాడుకోవచ్చు. మనం మట్టిని ఇలా తీయచ్చు. చూడండి, చూపించు. ఇలా గట్టిగా అయిపోయిన మట్టిని మనం ఇలా తీసుకోవచ్చు. ఈ మట్టి మేము ఎప్పుడైనా అవసరం పడుతుందని పక్కన పెట్టి ఉంచామన్నమాట. ఎప్పుడైనా మనం కంపోస్ట్ తయారు చేసినప్పుడు కానీ మట్టి వేయాలంటే సడన్గా మనకి అప్పటికి మట్టి దొరకదు కాబట్టి ముందు తెచ్చిపెట్టుకుంటే మనకి అలా అవసరానికి ఉపయోగపడుతుంది. ఇది మాకు ఈరోజు ఇవాళ ఇది అవసరం పడింది. ఇట్లా గింజ ఉట్టిగా పడి నిమ్మకాయ చెట్టు వచ్చింది. ఇదంతా కంపోస్ట్ చాలా బాగైంది. దీంట్లో కూడా మొక్క పెట్టచ్చు. కాకపోతే కింద కంపోస్ట్ ఉంది కాబట్టి పాడైపోతుందనే ఉద్దేశంతో మనం ఏం చేయాలంటే ఏదైనా ఆకుకూర లాంటిది దీంట్లో వేసుకొని పైన అది అయిపోయిన తర్వాత ఈ లోపల కిందది కూడా కంపోస్ట్ గట్టిగా ఉంది కూడా మెత్తగా అయిపోతుంది మొత్తం. దాంట్లో మళ్ళీ కొంచెం పైనుంచి కొంచెం మట్టి వేసుకొని ఆకుకూర వేసామనుకో హైట్ దాకా వస్తుంది కాబట్టి పైన తెంపేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో ఈ 4 మొక్కలు పెట్టేద్దాం. ఈ ఎడినియం ప్లాంట్ ఇలా ఆడవాళ్ళ జడలాగా వేసుకున్నట్టుగా ఇట్లా పెట్టుకుంటే చూడటానికి కూడా అందంగా కనబడుతుంది. ఇది ఇలా 3 రకాలు 4 రకాలు కలిపి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకే చెట్టుకి 4 రకాల పూలు వచ్చినట్టుగా కనబడుతుంది. చూడటానికి కూడా మనకి బాగుంటుంది, ఎదురు వాళ్ళకి కూడా నచ్చుతుంది బాగా. మట్టి సరిపోతుంది. కొంచెం వేసుకుంటే మనం నీళ్ళు పోస్తుంటాం కాబట్టి కుంగుతుంది కదా, అందుకోసం ఇంకొంచెం వేస్తున్నా పైనుంచి. ఈ చెట్టు ఏంటంటే ఈ చెట్టు హైట్ పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరుగుతుంది చెట్టులో. కాబట్టి మనం ఎక్కువ మట్టి వేసుకుంటేనే చెట్టు కూడా వంగిపోకుండా ఎక్కువ బలంగా ఉంటుంది మంచిగా. కింద కూడా మొద్దులు చాలా లాగా వస్తాయి. ఇవి పెంచుకున్న దాన్ని బట్టి ఇవి మనం వెరైటీగా పెంచుకోవచ్చు. 3 రకాల జడల్లాగా వేయచ్చు, 4 రకాల జడల్లాగా వేయచ్చు. ఒక 2-3 రోజులు అయితే మళ్ళీ ఇవి కొంచెం సెట్ అవుతాయి చెట్లు. ఇవాళ ఎండాకాలం కాబట్టి ఇవాళ తెంపాం కదా, 2 రోజులు కొంచెం మళ్ళీ డల్ అయిపోతాయేమో. నీళ్ళు పోసి మనం 4 రోజులు చూసుకుంటూ ఉంటే దానికి కొంచెం ఏదైనా జీవామృతం కానీ ఎవరైనా ఇలాంటివి మంచివి పోస్తే తొందరగా గ్రో అవుతుంది. మట్టిలో కొంచెం బలం వచ్చిందాక మనం ఏదైనా పోసుకోవాలి. బియ్యం కడిగి నీళ్ళు కానీ లేదా మంచిగా ఎగ్ సెల్స్ వేయచ్చు, అన్నీ వేయచ్చు దీంట్లో. పైనుంచి కొంచెం పొడి మట్టి వేద్దాము. ఇదంతా కంపోస్ట్ కాబట్టి పేడ తెచ్చి పక్కన పెట్టేస్తే ఎంత గట్టిగా అయిపోయింది చూడు. ఇది వాటర్లో వేసిన తర్వాత నానిన తర్వాత బియ్యం కడిగి నీళ్ళు బకెట్లో పెట్టుకొని దాంట్లో వేస్తే నానిపోతుంది. నానిపోయినప్పుడు ఒక రెసి పోసేస్తే బలం బాగా వస్తుంది. పూలు కూడా తొందరగా మంచిగా బ్రహ్మాండంగా వస్తాయి. కొంచెం 2 రోజులు నీడలో ఉంటే తర్వాత ఎండలో పెట్టవచ్చు. దబక్క ఎండలో పెడితే ఏమవుతుందంటే వీరికి కొంచెం మనకు తగిలినట్టుగా వాటి కూడా దెబ్బ తగులుతుంది కదా. మనకన్నా సున్నితమే కదా చెట్లు అంటే. అది ఇలా సెట్ అయింది చూడు. ఇప్పుడు మనం దీంట్లో ఏం చెట్లే లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ మూతని ఆ గ్రో బ్యాగ్ కింద పెడతాను. ఓ పని చేయొచ్చు. ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా,
దీంట్లోనే కొంచెం ఈ పచ్చి చెత్త అంతా వేసేసాం అనుకో, ఇది ఆల్రెడీ సగం ఎండిపోయింది కదా, సగం ఇది వేసి సగం అది వేసేసాం అనుకో మంచిగా కంపోస్ట్ తయారవుతుంది. ఇదంతా కూడా దగ్గరికి అనేస్తా ఉండు. అదంతా తీసేసి డబ్బాలో వేసామనుకో, ఒక పక్కన మళ్ళా గోడ దగ్గర పెట్టేస్తే కొన్ని నీళ్ళు పోద్దాం మొక్కలు. ఆల్రెడీ బియ్యం గంటకి నీళ్ళు తీసి పెట్టా. ఉన్నాయా? సాయంత్రము రేపు పోద్దాం మొక్కలకు అని చెప్పి తీసి పెట్టా. ఇగో ఇట్లా వేసేస్తాం. ఇవి మళ్ళీ కింద నుంచి నేను మట్టి తేవాల్సి వస్తుంది. మట్టి ఇంకా అయిపోయింది మన దగ్గర ఉన్నది కూడా తెచ్చుకోవాలి. వేరే మట్టి కొంచెం తెచ్చుకుంటే ఇంకో బకెట్లో దీంట్లో కూడా కొంచెం వేసేసాం అనుకో, ఇది కూడా కంపోస్ట్ అయిపోతుంది. ఒక 15-20 రోజులు దాటిన తర్వాత ఒకసారి మళ్ళీ కిందికి పైకి అనుకొని కలుపుకొని ఒక మొక్క పెట్టేస్తే ఇది కూడా చెట్టు వచ్చేస్తుంది. దీంట్లో ఏం చేయాలంటే కొంచెం మంచి పెద్ద మొక్క పెట్టాలి. ఇప్పుడు నేరేడు చెట్టు ఉంది, ఆ నేరేడు చెట్టు దీంట్లో పెట్టుకోవచ్చు. అక్కడ దాంట్లో చిన్నగా ఉంది కదా, అటు చూపించు. ఇప్పుడు ఆ నేరేడు చెట్టు చిన్న దాంట్లో ఉంది కదా, ఆ చెట్టు దీంట్లోకి మార్చామనుకో, దీనికి కూడా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం రేపు పొద్దున ఎప్పుడన్నా బాగా పెరిగి పళ్ళు వచ్చే టయానికి దీనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అమ్మా చాటా కావాలి. అక్కడే ఉంది ఈ వైర్ పెట్టాము. ఇదంతా చూపిస్తున్నావు నువ్వు. మొత్తం మీ ఆంటీ అయితే పని చేయించుకుంటున్నావేమో అనుకుంటారు అందరూ. సెట్ అయిన తర్వాత చెట్టుకి వారానికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా కూడా ఇవి చెట్టులో ఉన్న తేమని పీల్చుకొని ఉంటాయి. మట్టిలో ఉన్న తేమని పీల్చుకొని చెట్లు బాగానే ఉంటాయి. ఇవి వారం 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా ఏం కావు. అయితే కొంచెం సెట్ కావాలి, చెట్లకు వేర్లు వచ్చాయి. ఇప్పుడు మనం పెట్టాం కాబట్టి చెట్టుకి వేరు వచ్చింది అనుకో, 2 మొక్కలు విడిగా ఇంకో దాంట్లో పెడదాం, అప్పుడు బాగుంటుంది. ఇంకా దీంట్లో 3-4 రకాలు ఉన్నాయి, దాంట్లో 4 రకాలు ఉన్నాయి. అయితే కొంచెం తారుమారుతాం దగ్గరలో. ఒకటేమో పువ్వు అంతా పింక్ వచ్చి మధ్యలో రెక్కల దగ్గర వైట్ ఉంటుంది. ఇంకోటేమో పువ్వు అంతా వైట్గా వచ్చి మధ్యలో లాస్ట్లో రెక్కల చివరిలో అట్లా పింక్ ఎక్కువ వస్తుంది. ఇదేమో రెడ్ కలర్ చూడు, పింక్ కంటే ఎక్కువ రెడ్. ఇది ఒక రెక్క వచ్చింది. ఇదేమో పింక్ కంటే కొంచెం ఎక్కువ డార్క్ పింక్, 2-3 రెక్కలు వస్తాయి. ఇలా కొంచెం పెద్దగా ఉంటుంది పువ్వు, ముద్దలాగా. 2-3 రకాలు తెచ్చా. ఇది చూడు, మొత్తం వైట్, లైట్గా పింక్ షేడ్ వస్తుంది. ఎల్లో అనుకోవాలి, వైటే కానీ ఎల్లో అనుకోవాలి. ఎట్లా అవుతుంది, ఎల్లో షేడు పింక్ షేడ్ వస్తుంది దాంట్లో. అది కూడా అంతే, ఒక రెక్క వచ్చి ఒక రెక్క పైన ముద్దలాగా వస్తుంది. గుళ్ళో ఇంకా 2-3 రకాలు వేరే చెట్లు కూడా ఉన్నాయి, వీళ్ళు చూసుకొని కూడా పట్టుకొస్తా. అది చూడు, మనం తెచ్చినప్పుడు ఎంత చిన్నగా ఉంది అది. టెంపుల్ ట్రీ. ఈ టెంపుల్ ట్రీ మనం తెచ్చినప్పుడు ఇక్కడ చిన్నది ఉండే ఇంతవరకు, ఇక్కడ ఈ కాడ ఉండేది. ఇక్కడ నుంచి పెరిగింది. 4 రోజుల క్రితం, ఇప్పుడు వారం 10 రోజుల క్రితం ఏమైనా కట్ చేసామా, ఇప్పుడు చూడు ఎంత ముద్దగా వచ్చింది దగ్గరికి. ఇవన్నీ కట్ చేసినాయి కదా మనం, చిన్నవన్నీ పురుగు వచ్చినాయి కట్ చేసాము. ఇప్పుడేమో సెట్ అవుతుంది మళ్ళీ కొంచెం ఇప్పుడిప్పుడే. ఇగో ఇక్కడ కూడా చిగురు వస్తుంది, మొన్న కట్ చేసిన చోట. ఇది కూడా అంతే, ఇగో కట్ చేసాం, 5 రోజులు 6 రోజులు అవుతుంది, అప్పుడే మళ్ళీ వస్తున్నాయి ఆకులు. అంతే. ఈ బచ్చలాకు కాడ బచ్చలు కదా, సగం వరకు ఇంతవరకు ఉంచేసి ఈ కాడ ఇంతవరకు కొంచెం ఉంచామనుకో, ఇది మళ్ళీ పెరుగుతుంది. అది మనం వాడుకోవచ్చు. ఆ కాడ కూడా చాలా బాగుంటుంది వేసుకుని తింటే. కొంతమంది ఏం చేస్తారంటే తోటకూర కాడ
దాని ఏమంటారు తోటకూర కాడతోటి పులుసు చేసుకుంటారు ముదిరిన దాంతో. ఇది కూడా అలా పులుసు చేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకొని టమాటా వేసి చేయాలి. ఇది ఇరిగినట్టుంది మొక్క, గాలికి చూసుకోవాలి, గమనించాలి మనం. ఇట్రా ఇదంతా అయిపోయింది కాబట్టి ఈ కంపోస్ట్ బకెట్ అటు జరిపిద్దాం. ఇగో ఇది జరిపేద్దాం అటు. ఇక్కడ ఇవన్నీ అడ్డం ఎందుకు, మళ్ళీ కోతులు చెల్లాకల్లం చేస్తుంటాయి. అమ్మా ఈ చీపురు కట్ట చాట ఇక్కడ అడ్డం లేదు, అవసరం లేదు కదా, పని అయిపోయింది కాబట్టి అక్కడ పెట్టేస్తే. కాదు కోతులు కమడకుండా ఇట్లా అడ్డం పెడుతున్నాయి. అది అవి వస్తే మళ్ళీ ఇదా ఇది ఇక్కడ పెట్టుకుంటాం. ఇది అవసరం లేదు, ఇది అక్కడ పెట్టేస్తే అయిపోయింది. ఉన్నాను అక్కడ పెట్టు. అది ఈ చెట్లకు నీళ్ళు పోసేద్దాం. ఇలా చెట్టు మీద కూడా నీళ్ళు కొడితే ఫ్రెష్గా ఉంటుంది కొంచెం చెట్టు కూడా. ఎండలో పట్టుకొచ్చాయి కదా, ఇక్కడ ఎండలేదు కానీ చెట్టు పీకిన చోట వచ్చే దారంతా ఎండ ఉంది కాబట్టి ఊరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలోపు వాటికి కూడా శోష వస్తుంది. ఇవి పెరగాలి కానీ ఈ చెట్టు నుంచి ఈ కొమ్మల నుంచి మనం ఒక నర్సరీ పెట్టుకోవచ్చు, అంత బాగా వస్తాయి. ఎందుకంటే ఇది మొక్క తుంచి పెట్టిన కొద్దీ అంటూ వస్తూనే ఉంటుంది, గ్రోతింగ్ బాగా ఉంటుంది వీటికి. చాలామందికి తెలుసు, మనం కూడా చెప్తే తెలియని వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా అంతే. ఎడీనియం దీనికి శాస్త్రీయ నామం కూడా ఇది ఉంది, గుర్తు రావట్లేదు. సరే చాలామందికి వాళ్ళ రేపు అందరికీ గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ ఎత్తుకుంటారులే, అంతేంటవా? అయిపోయిందా?